అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? అనితా పాల్దురై. ఈమె కోసం ఈరోజు మనం చెప్పుకుందాం. హీరోస్ బుక్లో 11వ పేజీలో ఈమె కోసం చాలా బాగా వర్ణించారు. అయితే విషయానికి వస్తే అనితా పాల్దురై ఈమె 1985 జూన్ 22వ తేదీన చెన్నైలో జన్మించారు. ఈమె అంతర్జాతీయ బాస్కెట్బాల్ ప్లేయర్. సరే, ఈమె బాల్యానికి వస్తే పాల్దురై తమిళనాడులో చెన్నైలో దివంగత పోలీస్ కానిస్టేబుల్ అయిన జి పాల్దురై మరియు గృహిణి లలిత వారికి జన్మించిన సంతానం. ఈమె కుటుంబం మధ్యతరగతి కుటుంబం. అయితే ఈమె 11 సంవత్సరాల వయసులోనే బాస్కెట్బాల్ ఆడటం ప్రారంభించిందంట. కానీ ప్రారంభంలో ఆమె క్రీడ యొక్క అభిమాన్ని కాదని అంగీకరించింది. ఆమె ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. నేను వాలీబాల్ మరియు అథ్లెటిక్ను ఎక్కువగా ఇష్టపడను. అయితే నేను పాఠశాలలో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ కోచ్ నన్ను ఆటకి ఆడమని సిఫార్సు చేశారు. నేను ఎంత ఎక్కువ ఆడతానో నేను క్రీడపై అంత ఆసక్తిని కూడా పెంచుకున్నాను. అంటే చూడండి, ముందుగా ఆమె అభిమాని కాకపోయినా ఆమె ఆ రంగంలోనే రాణించడం వల్ల దాని మీద అభిమానాన్ని పెంచుకొని మరీ ఆడింది కాబట్టి ఆమె అంత స్థాయిలో ఈరోజు ఉంది. మద్రాస్ యూనివర్సిటీలోని ఆమె MBA కంప్లీట్ చేసింది. తర్వాత 2003లో సదరన్ రైల్వేలో చేరింది. ఆమె విజయాలకే వస్తే ఆమె 2021లో క్రీడలకు సంబంధించిన పద్మశ్రీ అవార్డు, భారతదేశంలో 4వ అత్యంత పురస్కారానికి సంపాదించింది. ఫెమినా సూపర్ డాటర్ అవార్డు 2021లోని బ్రాండ్ రిపబ్లిక్ 2021 నుండి తమిళనాడు ఉమెన్ అచీవ్మెంట్ అవార్డు, రోటరీ క్లబ్ వారితో 2021 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఈ విధంగా చాలా అవార్డులు. తమిళనాడులోని వరల్డ్ ఉమెన్ వింగ్ 2021 ఉత్తమ క్రీడా మహిళా అవార్డు. ఇలాంటి అవార్డులు కోకొల్లలు ఆమె ఖాతాలో వేసుకుందన్నమాట. ఇక భారతదేశంలో బాస్కెట్బాల్ క్రీడకు అందించిన సహకారం కోసం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ కూడా ఆమె పొందింది. ఇంకా అంతర్జాతీయ క్రీడా విజయాలకు వస్తే జాతీయ స్థాయిలోనే కాదు, ఆమె అంతర్జాతీయ స్థాయిలో కూడా తన పతాకాన్ని ఎగరవేసింది. మహిళా ఆసియా ఛాంపియన్షిప్ దాంట్లో కూడా ఆమె బహుమతిని గెలుచుకుంది. ఫిబా మహిళా ఆసియా కప్ 39 విలియం జోన్స్ కప్. నెక్స్ట్ సీనియర్ మహిళల కోసం 26వ ఫిబా ఆసియా ఛాంపియన్షిప్, 1వ ఫిబా ఆసియా ఛాంపియన్షిప్, సీనియర్ మహిళల కోసం 25వ ఫిబా ఆసియన్ ఛాంపియన్షిప్, ఇంకా 34వ జోన్స్ కప్ టోర్నమెంట్. ఇదే విధంగా ఎన్నో ఆమె ఖాతాలోని కామన్వెల్త్ గేమ్స్లో కూడా ఆమె తన యొక్క ప్రతిభను ప్రదర్శించింది. 4 దేశాల అంతర్జాతీయ బాస్కెట్ టోర్నమెంట్లోనూ కూడా ఆమె గెలుపు పతాకాన్ని ఎగరవేసింది. ఈ విధంగా ఆమె అంతర్జాతీయ స్థాయిలో కూడా మన భారతదేశం యొక్క ఖ్యాతిని ఎగురవేసిందన్నమాట. ఆమె భారతీయ మహిళా జాతీయ జట్టులో 2000 నుంచి 2017 వరకు 18 సంవత్సరాలు ఆడింది. జాతీయ జట్టు నిరంతరం ప్రాతినిధ్యం వహిస్తూ 9 ఆసియా బాస్కెట్ కాన్ఫెడరేషన్స్ ఛాంపియన్షిప్లు ఆడి మొదటి భారతీయ మహిళ అనిత. జాతీయ ఛాంపియన్షిప్లోని అనిత 30 పతకాలు సాధించిన రికార్డు కూడా ఆమెకి ఉంది. చూసారా ఎంత చక్కగా ఆడుకునే వయసులో కూడా ఒక గోల్తోని తను ప్రవేశించిన రంగానికి న్యాయం చేస్తూ భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనిత అనే అమ్మాయి నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ఉషా టీచర్.